నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మం. మన సమాజంలో నేరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతాయో మనం ముందుగా చెప్పడం అసాధ్యం. కానీ ఒక నేరం జరిగిన తర్వాత దాన్ని నిరూపించడం, నేరస్తుని శిక్షించడం, నిర్దోషిని కాపాడడం ఇవన్నీ క్రిమినల్ లా కింద ఆధారపడి ఉంటాయి. ఒక చిన్న తప్పు జీవితాంతం శిక్షకు దారితీస్తుంది. ఒక చిన్న అబద్ధం నిర్దోషిని జైలుకు నెట్టేస్తుంది. అందుకే క్రిమినల్ లా అనేది కేవలం పుస్తకాల్లో ఉండే సెక్షన్లే కాదు, మన జీవితాన్ని రక్షించే కవచం కూడా. ఈరోజు మనతో ఉన్నారు గౌరవనీయులు అడ్వకేట్ అమృత్ గారు. క్రిమినల్ లాలో తమ అనుభవం ద్వారా అనేక కేసులు వాదించి విజయాలు సాధించారు. ఇలాంటి న్యాయ నిపుణుడు మనకు క్రిమినల్ లా యొక్క అసలు అర్థం ఏంటి, ప్రజలు కావాల్సిన అవగాహన ఏంటి, ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన మార్పులు ఏవో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అమృత్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మామూలుగా క్రిమినల్ లా, బేసిక్గా క్రిమినల్ లా అంటే ఏంటి, మన దేశంలో దీని ప్రాధాన్యత ఎలా ఉంటుందండి? క్రిమినల్ లా అంటే నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడటము, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కావాలని కోరుకున్న వ్యక్తికి న్యాయం చేస్తూ మళ్ళీ దేశ భద్రత కోసం తోడ్పడుతూ ఉండటం వల్ల దాన్ని చూస్తూ ఉండటం వల్ల క్రిమినల్ లా పరిష్కరించబడుతుంది. బిఎన్ఎస్లో ముఖ్యమైనటువంటి క్రిమినల్ సెక్షన్లు ఏమైనా ఉన్నాయంటారా? వాటిని ప్రాక్టికల్గా లైఫ్లో ఉపయోగించడం ఎలా ఉంటుందండి? ఇప్పుడు సెక్షన్స్ అనేవి పుస్తకాల్లో చదువుకోవడం వేరుంటుంది, ప్రాక్టికల్గా దాన్ని మనం వినియోగించడం వేరుంటుంది. సో ఎలా ఉంటుంది? బిఎన్ఎస్ సెక్షన్లో మీకు ముఖ్యమైన అంశాలు ఏంటంటే దొంగతనము, హత్య, రేప్ చేయటము, లేకపోతే బ్రైబరీ, లంచం ఇవ్వటము, అలాంటి వాటి శిక్షలు ఇవ్వడం జరుగుతుంది. బిఎన్ఎస్లో సెక్షన్ పరంగా చూసుకుంటే మర్డర్ సెక్షన్ 101, రేప్ 63 కొత్తగా సెక్షన్లు మార్చడం జరిగింది. అప్పట్లో ఏంటంటే మనకు సిఆర్పిసిలో ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కింద మార్చడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ దాని బిఎన్ఎస్ భారతీయ న్యాయ శిక్షా సమితి అని చెప్పి మార్చడం జరిగింది. దాని ఏంటంటే థెఫ్ట్కి సెక్షన్ 303, చీటింగ్కి వచ్చేసి 318 అలాగా సెక్షన్లు మార్చడం జరిగింది. సిఆర్పిసికి బిఎన్ఎస్కి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ సెక్షన్స్ మార్చారు కానీ మొత్తం సిమిలర్గా సబ్జెక్ట్ వైజ్గా మొత్తం అదే కంటెంట్ పెట్టారు. మామూలుగా ఒక క్రిమినల్ కేసు ఫైల్ అవ్వడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు అవసరం అవుతాయంటారు? క్రిమినల్ కేసు ఫైల్ అవ్వడానికి సాక్ష్యాధారాలు ఏంటంటే ముఖ్యంగా ఎవిడెన్స్ కానీ, లేకపోతే సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, లేకపోతే దాన్ని సీసీ కెమెరా ఫుటేజు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కానీ సరిగ్గా జరిగితే క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎఫ్ఐఆర్, మామూలుగా ఎఫ్ఐఆర్ అనే పదం మనం వింటూనే ఉంటాము. ఎఫ్ఐఆర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎవరైనా ఒకవేళ తప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదండి, దాంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు ఎఫ్ఐఆర్ని. సో దాన్ని ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. దాన్ని కేవలం ఏంటంటే ఫస్ట్ కంప్లైనెంట్ కేవలం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇందాక పలానా ప్రాబ్లం జరిగింది, నాకు ఇలాగ అవుతుందని చెప్పి పోయి ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని క్రైమ్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని కోర్టులో ఫైల్ చేసి దానికి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా బెయిల్ మరియు రిమాండ్ మధ్య తేడా ఏంటి? సాధారణ ప్రజలు దీని అర్థం తెలుసుకోవాలంటే ఎలా అండి? అంటే బెయిల్ అంటే ఏంటంటే రోజు సాధారణంగా నార్మల్ బెయిల్ వస్తుంది, బెయిల్ ఇస్తారు, కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వటం జరుగుతుంది, కాకపోతే ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్లో కూడా 2 రకాలు ఉంటాయి. జ్యుడిషియల్ రిమాండ్, పోలీస్ రిమాండ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మొత్తం పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తర్వాత కోర్టులో ముద్దాయిని కోర్టు తీసుకెళ్ళి కోర్టు ముందు హాజరుపరిస్తే దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అని అంటారు. బేసిక్గా చాలామంది క్రిమినల్ కేసుకి సివిల్ కేసుకి తేడా తెలియదు సాధారణ ప్రజలకి. పోలీస్ స్టేషన్కి కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఇది సివిల్ కేసు, ఇది క్రిమినల్ కేసు అయితేనే తీసుకుంటాం, సివిల్ కేసులు మేము తీసుకోమని చెప్తూ ఉంటారు. ఓకే. సో ఏది క్రిమినల్ కేసు, ఏది సివిల్ కేసు, అది మనం ఎలా పరిగణించబడతారండి? క్రిమినల్ కేసు అంటే ఏం లేదండి. క్రిమినల్ కేసు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తే దాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి ఎవరైనా
శిక్ష ఎవరైనా తప్పు చేసిన ఆ ముద్దాయిని శిక్షిస్తే దాన్ని క్రిమినల్ కేసు అని అంటాం. సివిల్ కేసు ఏంటిదంటే జస్ట్ నార్మల్గా మన ల్యాండ్ కానీ ల్యాండ్లో అన్యాయంగా ల్యాండ్లోకి వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ అవ్వటం కానీ, సివిల్ కేసులో పర్పెచువల్ ఇంజంక్షన్ సూట్స్ కానీ, హైకోర్టులో మనం రిట్ ఫైల్ చేయటం కానీ, రిట్ ఫైల్ చేసి అవన్నీ చూసి దాన్ని సివిల్ కేసుగా పరిగణిస్తారు. ఏంటంటే సివిల్లో సింపుల్గా ఏంటంటే ట్రెస్ పాస్ అంటారు. ట్రెస్ పాస్ అంటే అన్యాయంగా మా ల్యాండ్లోకి వచ్చి కబ్జా చేశాడు అని చెప్పి చెప్పడము. లేకపోతే సివిల్ కేసులో ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా తగాదాలు వచ్చేసేసి వేరే వాళ్ళు ఒకరి భూమిని ఇంకోరు ఆక్రమించుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి, దాన్ని సివిల్ కేసుగా పరిగణిస్తారు. క్రిమినల్ కేసు ఏంటంటే సింపుల్గా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ వాళ్ళు కోర్టులో ఫైల్ చేసి దాన్ని సింపుల్గా దానికి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది క్రిమినల్ కేసు అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి మీద తప్పుడు క్రిమినల్ కేసు అనేది ఫైల్ అయింది, అతనికి తెలియదు ఎలా దాన్ని చేసుకోవాలని, తనను తాను రక్షించుకోవడానికి ఎలాంటి చట్టపరమైన అంశాలు చేసుకోవాల్సి ఉంటుంది? తప్పుడు క్రిమినల్ కేసు అంటే ఏంటంటే అండి, ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ వాళ్ళు నిర్ధారించి ఇది తప్పుడు కేసు అని చెప్పి రుజువు అవుతే అప్పుడు మనం దాన్ని తప్పుడు కేసు అంటే వాళ్ళు మళ్ళీ తప్పుడు కేసు అని ఎవరు ఒకవేళ అవుతే గనక ముద్దాయికి గనక అన్యాయంగా శిక్ష పడితే దాన్ని హైకోర్టులో రిట్ ఫైల్ క్వాష్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా 30 days 60 days ప్రొసీడింగ్స్లో తీసుకుని రావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పలానా సపోజ్ రేప్ కేసు ఉందండి, 90 days వరకు బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇవ్వకపోవటం వల్ల మేము ఏం చేస్తామంటే దాన్ని హైకోర్టులో క్వాష్ ఫైల్ చేస్తాం. క్వాష్ ఫైల్ చేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తాం. హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా జడ్జి గారు పరిగణించి దాన్ని బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పోలీసులో ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా ఒత్తిడికి లోనయ్యారు ఒక వ్యక్తి, లేదా హింసింపబడ్డాడు, హింసకు పాల్పడ్డారు, ఇప్పుడు బాధితుడు ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాలి? మామూలుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో పెట్టి కొన్ని లాకప్ డెత్తులైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా 3rd degree ఇవ్వడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అలా విచారణలో ఏవైనా ఇన్వెస్టిగేషన్లో ఆ అబ్బాయి మీద కొట్టడం కానీ తిట్టడం కానీ లేకపోతే ఇంకా ఎలాంటి అబ్యూస్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటారు? ఫిర్యాదు చేయడం అనేది కేవలం హ్యూమన్ రైట్ కమిషన్ కానీ పోలీస్ వాళ్ళు మనం నార్మల్గా ఇప్పుడు మేజిస్ట్రేట్ గారి దగ్గర ట్రయల్ కోర్టులో జడ్జి గారి ముందు ఫిర్యాదు చేయటం కానీ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే అండి బాధితుడికి ప్రాబ్లం లేకుండా జడ్జి గారు కూడా దాన్ని పరిగణించి ఇబ్బంది లేకుండా దాన్ని ఏమి సాల్వ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే బాధితుడికి ప్రాబ్లం అయ్యి మళ్ళీ మనకు ఏమవుతుంది ఏంటిది అని చెప్పి ఆయన టెన్షన్లో ఉండేదానికన్నా అన్యాయంగా నా మీద కేసు నిర్ధారణ అని చెప్పి హ్యూమన్ రైట్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్లో ఫైల్ చేస్తే కంప్లైంట్ దాన్ని వాళ్ళు పరిగణించి దాంట్లో అన్యాయం కేసు నమోదు చేశారని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHO ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఐఓ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలామందికి ప్రైవేట్ కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటనేది తెలియదు. బేసిక్గా దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏం లేదండి, దాంట్లో ప్రాసెస్ ఏంటంటే మనం జస్ట్ వెళ్ళి FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పోలీస్ స్టేషన్లో ఎలాగైతే ఇస్తామో కోర్ట్ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైవేట్ కంప్లైంట్ రాసి ఫిర్యాదు చేసి రాసి సెక్షన్లో ఫైల్ చేసుకుని కోర్టు ముందు జడ్జి గారి ముందు ఫైల్ చేస్తే బెంచ్ క్లర్క్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. జడ్జి గారు ఏంటంటే కోర్టులో కూడా సామాన్యుడు కూడా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడున్న రోజులలో సామాన్యుడు కూడా వచ్చి చెప్పుకోవచ్చు, లేకపోతే మాలాంటి అడ్వకేట్లు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పి ఎవరైనా బాధితుడు వచ్చి ఫైల్ చేయమంటే దాన్ని మేము పరిగణించి మేము ఫైల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ కూడా క్రిమినల్ లా కిందకు వస్తాయా, లేదంటే సివిల్ లా కిందకు వస్తాయా, లేకపోతే సపరేట్ లా అనేది ఉందా? ఒకవేళ సైబర్ క్రైమ్ అనేది జరిగింది, ఎలాంటి శిక్షలు ఉంటాయి అందులో? అంటే సైబర్ క్రైమ్ అనేది ఏం లేదండి, దాంట్లో ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ ఇప్పుడు ప్రైవేట్ లింక్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఫారెన్ నుంచి జాబ్స్ ఇస్తామని చెప్పి ఆపర్చునిటీస్ ఇవ్వటము, ఇచ్చి దాన్ని వాళ్ళు మోసం చేసేసేసి లింక్స్ పెట్టడము. ఇప్పుడు అంతా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద
లింక్స్ పంపించి లింక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో ఒక ₹1 సెండ్ చేయండి అని చెప్పి చెప్పంగానే ఆ ₹1 కాస్త మనం పిన్ ఎంటర్ చేసే టైంలోనే వాళ్ళు ఇమీడియట్గా మన అకౌంట్ హ్యాక్ చేసి 1 lakh 2 lakhs అని చెప్పి 3 lakhs అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు మనం ఫిర్యాదు నెంబర్ కాల్ చేసి లేకపోతే పోలీస్ ఆఫీసర్ కన్సర్న్ ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి డైల్ 100 లాంటివి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని ఏంటంటే కంప్లైంట్ రిజిస్టర్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. విత్ ఇన్ వన్ డేలో ఇన్వెస్టిగేషన్ చేసేసేసి వాళ్ళని బాధితుడు దొరికినా దొరకకపోయినా కానీ ఎఫ్ఐఆర్ వేసేస్తున్నారు. దాంట్లో అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు. అకౌంట్ ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్యూజ్డ్ బాధితుడు అనేటోడు దాన్ని అకౌంట్ వాడకుండా ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లైంట్ కేవలం దానివల్ల ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఆయనకు అమౌంట్ రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 498 అనేది ఉంది. 498 కేసు అంటే ఇంకా అదేదో పెద్ద విచిత్రంలాగా చూస్తూ ఉంటారు, భయపడిపోతుంటారు జనాలు. డౌరీ హరాస్మెంట్ కేసు, ఇంకా ఇతర ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించినటువంటి కేసుల్లో ఈ క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ కిందకు సంబంధించినటువంటి కేసులు అవి దుర్వినియోగం అవుతున్నాయి అని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగానే దుర్వినియోగం అవుతున్నాయి? ఒకవేళ అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఏం లేదండి, 498A అనేది ఈ రోజులలో ఒకప్పుడు ఏంటంటే 1 year 2 years బ్యాక్ 498Aని విచ్చలవిడిగా వాడటము ఏంటంటే అసలు ఏమవుతుంది ఏంటది దాన్ని చూడటము ఏమీ లేకుండా పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయించేసి 498A సెక్షన్ని చేయటము, దాన్ని మళ్ళా 498A కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైనెంట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ఇన్లాస్ అంటే హస్బెండ్ వాళ్ళ మదరు లేకపోతే వాళ్ళ సిస్టర్ని వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది 498Aలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 498Aని 1 to 3 months లోపు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ బై IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇమీడియట్లీ అండ్ ఆఫ్టర్ 3 months వాళ్ళు ఉంటున్నారా లేదా అని చెప్పి చూసి ఇమీడియట్గా దాన్ని చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది 498 అప్పుడు రిజిస్టర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన దేశ న్యాయ వ్యవస్థలో నిందితుడు నిర్దోషిగా పరిగణించబడతాడు అనే సూత్రం ఎంతవరకు అమలవుతుందంట? మన దేశ న్యాయ వ్యవస్థలో నిందితుడని నిర్దోషిగా పరిగణించడం అనేది ఈ రోజులలో ఏంటంటే పోలీస్ వాళ్ళు ఫాల్స్ కేసెస్ అది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయనప్పుడు పోలీస్ వాళ్ళు మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఏంటిది కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేసి వెళ్ళిపోయినాక మనము ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తే నిందితుడికి అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అది చేయకుండా పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఇచ్చారని చెప్పి రిజిస్టర్ చేయడం వల్ల నిందితుడికి అన్యాయంగా కొన్నిసార్లు శిక్షలు పడటము, మా కోర్టులలో కూడా విత్ ఇన్ బెయిల్ కూడా తొందరగా పొందకపోవటం వల్ల నిందితుడికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రేప్ కేసులలో 45 daysలో బెయిల్ ఇవ్వాలండి. రేప్ కేసులో 45 daysలో బెయిల్ ఇవ్వకపోవటం వల్ల దానికి ఏంటంటే నిందితుడు 30 days నుంచి ఎప్పుడు వెళ్ళాలా ఏంటిది అసలు అన్యాయంగా కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాటిలలో దానివల్ల మేము ఏంటంటే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ పొందడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిందితుడికి కూడా కొద్దిగా ఇబ్బంది కలగకుండా మేము న్యాయం చేయాలని చెప్పి మేము కోర్టులలో కొట్లాడటం జరుగుతుంది. కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే ఆల్రెడీ చేసిందే నేరము నిందితుడు. ఇప్పుడు మీరు అన్నట్టు రేప్ కేసులో 45 daysలో బెయిల్ ఇవ్వాలంటారు. కానీ సామాన్య ప్రజలకి చట్టాల గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి నేరం చేసిన నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఏంటి, అది కూడా 45 రోజుల్లో అనే కోణంలో కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమంటారు మరి? అంటే నేరము రుజువు కావాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేప్ కేసులో నేరం ఎలా రుజువు అవుతుంది? ఇప్పుడు సైమల్టేనియస్గా ఇప్పుడు ఏమైనా కనిపించిన ఏమైనా టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి ప్రాబ్లం లేనప్పుడు రుజువు అయినప్పుడు టెస్ట్లలో రుజువు చేసినప్పుడు ఆయన రుజువు అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని మనం పరిగణించి నిందితుడిగా పరిగణిస్తారు. కోర్టు కూడా ఏంటంటే పొటెన్షియల్ టెస్ట్ అని చెప్పి చేస్తారు. దాన్ని పరిగణించి ఆ రిపోర్ట్ని బేస్డ్ ఆన్ మెడికల్ రిపోర్ట్ ఆ నిందితుడు శిక్ష పడుతుంది. అంటే అది నిందితుడికి శిక్ష అనేది ఎలాగా అంటే ఏంటంటే మెడికల్ రిపోర్ట్స్ వల్ల కోర్టు వాళ్ళు శిక్ష వేయటం జరుగుతుంది. కానీ నిందితుడికి ఈ రోజులలో
నిందితుడికి ఏమవుతుంది ఏంటిది అనేది శిక్ష పడాలా వద్దా అనేది మేము అడ్వకేట్లం కోర్టులలో జడ్జి గారి ముందు చెప్పడం జరుగుతుంది. మేము బెయిల్ ఇవ్వాలని చెప్తాము. కానీ ఈ రోజులలో ఏంటిదంటే అన్యాయంగా కొంతమంది నిందితులకు శిక్షలు పడుతున్నాయి. దానికోసం మేము పోరాడటానికి మేము ఉన్నాము, అడ్వకేట్లము. నిందితుడు శిక్షలు పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఇంకోటి ఏంటిదంటే ప్రతి కోర్టులో ఫ్రీ లీగల్ సర్వీస్ సెంటర్ని ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ని పెడుతున్నారు. ప్రతి బార్ అసోసియేషన్ వాళ్ళు అడ్వకేట్ని పెడుతున్నారు. ఫ్రీగా ఏం చేయాలి ఏంటిది అనేది చెప్పడం జరుగుతుంది. దానివల్ల నిందితుడు అనేది తొందరగా ఇబ్బంది కలగకుండా తొందరగా బయటికి రావడం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు మాలాంటి అడ్వకేట్లను అప్రోచ్ అవుతే మేము కూడా ఏంటిదంటే కొంతమంది పేదవాళ్ళకు పేపర్ వర్క్ తీసుకుని అమౌంట్ తీసుకుని పేదవాళ్ళకు మేము కూడా కేసులు వేసి వాళ్ళని బయటికి సత్వర న్యాయం తొందరగా రావాలని చెప్పి చేయాలని చెప్పి చూస్తాం. క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రిమినల్ కేసులు ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి? ఆ కేసులు ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా ఫైల్ అవుతుంటాయి? క్రిమినల్ కేసులలో ఎక్కువ ఫైల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ కేసులలో 498 బాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలు గొడవలు, తర్వాత ఇంకోటి ఏంటంటే క్రిమినల్ కేసులలో ఇప్పుడు అంత అత్యాచారాలు లేకపోతే ఇప్పుడు చిన్న కేసులు నార్మల్ దొంగతనాలు ఇవి ఏంటంటే జరుగుతూ ఉంటాయి. అవి కూడా థెఫ్ట్ వీటి కింద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అవి క్లోజ్ అయిపోతుంది. ఏంటంటే మెయిన్ సీరియస్ అఫెన్సెస్ ఏంటిదంటే రేపు మళ్ళా 498 డౌరీ కేసెస్ ఇలాంటివి బాగా జరగటం వల్ల నిందితులకు శిక్షలు పడుతున్నాయి. కాకపోతే 498లో కూడా విషయంలో కూడా సుప్రీంకోర్టు సాల్వ్ చేయడం జరిగింది. 2 to 3 months చెప్పింది. కానీ రేప్ కేసెస్లో కూడా ఏంటంటే కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి దాన్ని నిజ నిర్ధారాలు నిరూపించిన తర్వాత ఫైల్ చేయాలని చెప్పి కోర్టులు చెప్తున్నాయి పోలీసులకి. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి తన హక్కుల్ని రక్షించుకోవడానికి క్రిమినల్ లా గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలంటారు? అంటే ఇప్పుడున్న సమాజం ప్రకారంగా కొత్త సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో. సినిమాలు చూస్తూ అవగాహన తెచ్చుకోవాలి ప్రజలు. అవగాహన తెచ్చుకుంటూ కొత్త రోజు చిన్నపిల్లలు 7th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు వారంలో ఒకరోజు క్లాసులు ఏమన్నా ఈవినింగ్ పూట 5 to 6 అట్లా స్టడీ అవర్స్ ముందు లేకపోతే 4 to 5 అట్లా చెప్పడం వల్ల పిల్లలలో న్యాయ వ్యవస్థ ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, రోజు ఎంత ఇబ్బంది కలుగుతుంది, అన్యాయంగా కేసులలో ఇరుక్కునే వాళ్ళకి, అన్యాయంగా కేసులలో ప్రాబ్లం అయ్యే వాళ్ళకి సత్వర న్యాయం తెలుస్తుంది అనేది ఏమేమి చేయాలనేది తెలుస్తుంది. ఓకే అమృత్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు గుడివాడ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మేము ఇచ్చిన ఎవిడెన్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేయట్లేదండి. మరి అలాంటి పోలీసుల మీద కోర్టు వారు ఏమి చర్యలు తీసుకోరండి? మీరు మీ కేసుని పోలీసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అండ్ మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా తీసుకోవట్లేదు, కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు. మరి కోర్టు మేము ఇచ్చేనేమో తీసుకోవట్లేదు. ఓకే, మీరు ఓన్లీ పోలీస్ని అప్రోచ్ అయ్యారా లేకపోతే వాళ్ళు పై స్థాయి అధికారులను కూడా అప్రోచ్ అవ్వడం జరిగిందా అండి? పై అధికారులు కూడా అప్రోచ్ అయ్యాం సార్. ఎస్పీ గారికి, తర్వాత స్టేట్ లో డీజీపీ గారికి, వీళ్ళందరూ కూడా తెలియజేస్తామండి బాధ్యతగా. అలాగే ఆర్టీ యాక్ట్ కమిషనర్ గారికి కూడా తెలిసాం, సమాచారం తప్పుగా ఇచ్చారని చెప్పాం. అయితే అక్కడ కూడా మాకు సమాచారం ఇట్లా ఇచ్చారని చెప్పి కాగితం రాసిస్తే మా ఇంటి ఒకటే ఉంది కాగితం. ఇంకో కాగితం మీరు కాంపిటీషన్ చేస్తే మీరు ఉంచుకోండి, మాకు ఫోటో తీసి వెళ్ళిపోతామంటే అట్లా కూడా ఒప్పుకోగలరు. వాళ్ళు కూడా కరెక్ట్ గా బాధ్యతగా పనిచేయట్లా. ఆర్టీ యాక్ట్ కింద కమిషనర్, సమాచార కమిషనర్. మరి మాకు ఈ రకంగా సమస్య ఇది ఎట్లాగండి? అంటే దేనికి సంబంధించి కేసు మీరు అక్కడ ఎఫ్ఐఆర్ కోసం అడిగారు? దేనికి సంబంధించినటువంటి కేసు అండి ఇది? ఈ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ వీళ్ళంతా కూడా ఒక చీటింగ్ చేసి మా స్థలాన్ని వేరే వాళ్ళకు ఇవ్వాలని మా మీద దాడి చూపించడం, వేరే వాళ్ళ తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ స్టేషన్ లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయకపోవడం, వాళ్ళు పెట్టిన కేసులు మా మీద క్రిమినల్ కేసులు పెట్టి మా మీదేమో జైల్లో పెట్టి మా స్థలంలో ఉన్న షాపులు కూలగొట్టేసి నోటీస్ ఇవ్వకుండా
మరి దాన్ని వేరే వాళ్ళకి తీసుకోవడం, ఇట్లా చాలా అరాచకాలు చేశారండి అధికారులు. వాళ్ళ అధికారంతో దాన్ని సమర్థిస్తున్నారు కోర్టులో న్యాయమూర్తులు. మరి ఎంతవరకు సమంజసం? నేను అందుకని కోర్టులో అడుగుతున్నా, మీరు ఓర్పుగా వినండి, కరెక్ట్గా పని చేయండి, తప్పు అయితే శిక్షించండి అని న్యాయమూర్తులను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయవాదులు అలాగే డబ్బులు అమ్ముడుపోయారు కొందరు. మరి కనీసం న్యాయమూర్తులన్నా న్యాయాన్ని నిలబెట్టాలి కదా, న్యాయాన్ని కాపాడాలి కదా. ఒక్క నిమిషం అండి. అయితే అమృత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక పోలీసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ఎస్పీకి అప్రోచ్ అవ్వడం జరిగింది, పై స్థాయి అధికారులకు అప్రోచ్ అవ్వడం జరిగింది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇక్కడ ఇష్యూ ఏమైందండి, వాళ్ళకు పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళ డిపార్ట్మెంట్ అంటున్నారు ఫస్ట్ ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇమ్మని చెప్పాలి. ఆర్డీఓ గారు కంప్లైంట్ తీసుకోకపోతే కలెక్టర్ గారికి ఇమ్మనాలి. కలెక్టర్ గారి కంప్లైంట్ ఇచ్చి తీసుకోను అని అంటే తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు పరిష్కారం చూపకపోతే కోర్టులో మెజిస్ట్రేట్ ముందు కంప్లైంట్ చేయొచ్చు. బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే. జస్టిస్ కూడా వినట్లేదు, నా మాట వినట్లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ట్రయల్ కోర్ట్స్లలో ఆ ప్రాబ్లం ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చండి, హైకోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు కంప్లైంట్. ఎందుకంటే మనము నిందారోపణలు అనేది కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం అందరికి మంచిగా చెప్పి చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. ఇంకోసారి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మా నెంబర్ తీసుకుని మాకు కాల్ చేయండి, మేము వచ్చి మాట్లాడతాము. అవసరమైతే ఫస్ట్ ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత కలెక్టర్ గారి కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ ఫైల్ చేయండి, రిట్ వాళ్ళ కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయండి, సత్వర న్యాయం జరుగుతుంది. ఓకే. అయితే అమృత్ గారు, ఇప్పుడు వేగవంతమైన న్యాయం కోసం క్రిమినల్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క ప్రాధాన్యత ఎలా ఉందండి? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తీసుకొచ్చారు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి, సో వీటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చేసండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే నార్మల్ కోర్ట్స్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తేడా ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పుడు రేప్ కేసెస్ విక్టిమ్స్, మైనర్ బాలిక హత్య కేసులు, ఇప్పుడు మా వరంగల్లో మైనర్ బాలిక హత్య కేసు అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కుకట్పల్లిలో ఒక అమ్మాయి రేప్ కేసు అయింది. సింపుల్ బ్యాట్ కోసం అని చెప్పి రేప్ కేసు చేశారని చెప్పి నిందించారు. అలాంటి వాటిలోకి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా వితిన్ 15 days ఆర్ వితిన్ 1 weekలో నిందితుడికి శిక్ష పడాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మరణదండన అనేది ఇప్పుడున్న రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట అమలు అవుతుంది. అంటే దీనిపై లీగల్గా కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు హ్యాంగింగ్ విషయంలో ఏంటంటే అండి, ట్రయల్ కోర్ట్ అనేది మనకు డెత్ సెంటెన్స్ ఇస్తే దానికి అప్పీల్కి హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే. హైకోర్టు కనుక ఇస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు నిందితుడికి. పాపం ఊర్లలో చిన్న చిన్న తప్పులు చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్యాయంగా కేసులలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ట్రయల్ కోర్టులో లైఫ్ ఇస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 years ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే డెత్ సెంటెన్స్ ఇస్తారు. డెత్ సెంటెన్స్లో హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు కూడా దాంట్లో మనకి ఎలాగ చేయాలి ఏంటిది అనేది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ లాస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా మనకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే డెత్ సెంటెన్సెస్ మళ్ళీ ఇచ్చినప్పుడు ట్రయల్ కోర్ట్స్ అప్పీల్కి హైకోర్టుకి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది మా నమ్మకం ఒక అడ్వకేట్గా. ఓకే. మీరు ఒక అడ్వకేట్గా మీకున్న అనుభవంలో మీరు ఇంట్రెస్టింగ్గా కనిపించినటువంటి ఏమైనా క్రిమినల్ కేసు గురించి చెప్తారా? నాకు ఇంట్రెస్టింగ్గా రీసెంట్గానే నేను ఒకటి కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు ప్రామిస్ టు మ్యారేజ్ అని చెప్పి SC ST కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. బెయిల్ కేసులో అమ్మాయిని మోసం చేశారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో కేసు పెట్టడం వల్ల ఏమైందంటే అది నాకు 45 daysలో బెయిల్ రావడం 45 daysలో బెయిల్ వస్తుంది అనుకున్నాము. బెయిల్ రాకపోవడం వల్ల 30 days చూసి 30 days తర్వాత ఇమ్మీడియట్గా నేను హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. CRLP పిటిషన్ ఫైల్ చేశాను. ఫైల్ చేసిన తర్వాత వితిన్ 1 week 10 daysలో సుజనా బెంచ్లో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడం వల్ల నిందితుడికి న్యాయం చేయగలిగామని చెప్పి అదొక సంతోషం అనిపించింది. ఈ ట్రయల్ కోర్ట్స్లలో ఏంటంటే అది అన్యాయంగా పోలీస్ వాళ్ళ IO ఆఫీసర్లు
కేసు ఫైల్ చేయడం వల్ల దానివల్ల ప్రాబ్లం అవ్వడం వల్ల మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. హైకోర్టు బెయిల్ ఇవ్వడం వల్ల నిందితుడు బయటికి రావడం జరిగింది. మామూలుగా ఐపీసీలోని జామీను లేని నేరాలు, జామీను ఉన్నటువంటి నేరాలు, ఇప్పుడు మామూలుగా వీటి మధ్య తేడా ఏంటి? జామీను అనేది కంపల్సరీనా, ప్రతిదానికి ఉండాల్సింది అనేది ఏ కేసుకైనా? జామీన్ అనేది ఉంటుందండి, అంటే కేసును బట్టి ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కోర్ట్స్ కూడా వాళ్ళ ప్రొసీడ్ చేయటము, జామీన్ అవసరమా లేదా అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి రావటం వల్ల కూడా ఇవ్వటమా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరైనా అవ్వటం చనిపోవడం కానీ ఏమైనా అయినా కానీ వాళ్ళకి గ్రాంట్ చేయడం జరుగుతుంది ట్రయల్ కోర్ట్స్. అంటే మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళు పరిష్కరించి దానివల్ల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీసర్లు ఇవ్వటమా లేదా అనేది వాళ్ళు నిర్ణయించిన తర్వాత జైలు సూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రిమినల్ అమెండ్మెంట్స్ అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల జనాలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? క్రిమినల్ అంటే తరచూ జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే పరిష్కారము ఏంటంటే ఇప్పుడు నా బాధితునికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూడటము. ఎక్యూజ్డ్ అంటాము మేము కోర్టులలో. ఎక్యూజ్డ్కి ఏంటంటే మేము న్యాయం చేయడానికి మేము పోరాడుతూ ఉంటాము. కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు నిందితుడిని ఇమీడియట్గా శిక్షించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ మా మధ్యలో మేము చట్టాన్ని కాపాడుతాము, పోలీసులు కూడా చట్టాన్ని కాపాడతారు. మేము అడ్వకేట్గా మేము కాపాడుతాం, పోలీసు వాళ్ళు కూడా పోలీసు చట్టాన్ని కాపాడాలని చెప్పి చూస్తారు. దానివల్ల ఏంటంటే కోర్టులు న్యాయం చేస్తాయని చెప్పి మేము నమ్ముతాం. ఇప్పుడు నేరం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, చాలామంది డిలే చేస్తూ ఉంటారు. పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే జడ్జిపీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అన్నట్లా ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు అలా కంప్లైంట్ అనేది ఇవ్వలేదు, అలాంటి సందర్భాల్లో బాధితుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి? పోలీసులు కంప్లైంట్ ఇవ్వకపోతే అంటే పోలీసు బాధితుడు వెళ్ళి కంప్లైంట్ కానీ లేకపోతే సమాచారం కానీ అనేది టైంకి ఇవ్వలేదు, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? బాధితుడు కంప్లైంట్ ఇవ్వకపోతే అండి ఇప్పుడు సడన్ డెత్స్ ఉంటాయి ఇళ్లల్లో, ఇంట్లో సడన్గా చనిపోవటము అట్లాంటి వాటి వల్ల బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇప్పుడు బాడీ ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళని ఇమీడియట్గా పోస్ట్ మార్టం తీసుకెళ్తారు. నార్మల్గా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకముందు ఎవరు పోలీస్ వాళ్ళు రాకుండా తప్పు చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉండి అన్నీ చేసినప్పుడు ఇంటికి బాడీని తీసుకెళ్ళినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆలిబీ అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది క్రిమినల్ కేసులో ఎంత ప్రాముఖ్యమైందంటారు? ఆలిబీ అనేది నిందితుడు అక్కడ లేకుండా కూడా అన్యాయంగా కేసులు పెట్టడం, అసలు నిందితుడికి సంబంధం ఉండదు. నిందితుడు సంబంధం లేకుండా కేసులు పెట్టి ఎక్కడో నిందితుడు ఉంటాడు, ఇక్కడ క్రైమ్ జరిగిందని చెప్పి పోలీసులు కేసు పెడతారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఏం లేకుండా ప్రాబ్లం లేకుండా మనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆలిబీ అనేది అది పెట్టచ్చా లేదా అనేది చూసుకుంటూ నిందితుడు వేరే దగ్గర ఉండడం వల్ల ఇక్కడ జరిగింది అతను ఉన్నాడని చెప్పి ఊహాగానాలలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కేసు పెట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర కంప్లైనెంట్ దగ్గర తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, మరో కాలర్ ఉన్నారండి కడప నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటండి? మీకు ఇద్దరికి నమస్కారం సార్. బీఆర్కే న్యూస్ కు కృతజ్ఞతలు సార్. చెప్పండి సార్, జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఉన్నట్టే హైకోర్టులో కూడా ఉంటుందా? ఓకే అంతే సార్. ఓకే, ఇప్పుడు జిల్లా ఫ్రీ లీగల్ ఎయిడ్ అని మీరు ఎలా చెప్పారు? ఫ్రీ లీగల్ సర్వీస్ అది హైకోర్టులో కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. హైకోర్టులో కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంటుందండి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాంటివి ఏంటంటే అక్కడ అడ్వకేట్లను మీరు కన్సల్ట్ చేసినా కానీ మీరు అడ్వకేట్ని కనుక్కున్నా కానీ చెప్తారు, లేకపోతే అక్కడ కోర్ట్ స్టాఫ్స్ ఉంటారు. మా హైకోర్టులలో ఏంటంటే బెంచ్ క్లర్కులు ఉంటారు. బెంచ్ క్లర్కులు
మా సీనియర్ అడ్వకేట్స్ అందరు బెంచ్ క్లర్క్ ఉంటారు, ఫైలింగ్స్ చేస్తారు, వాళ్ళని అడిగినా చెప్తారు. లేకపోతే ఎవరు అడిగినా ప్రతి కోర్టులో ఉంటుందని, హైకోర్టులో ఉంటుంది, సుప్రీంకోర్టులో ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు ఉండదు, సుప్రీంకోర్టు అపీల్ కోర్టు కాబట్టి, లాస్ట్ కోర్టు కాబట్టి సుప్రీంకోర్టులో ఉండదు. ఓకే, అమృత్ గారు మరి కొంతమంది కాలర్స్ అయితే ఉన్నారు. ఈ టాపిక్ని మనం మరికొంత మాట్లాడేందుకు ఒక చిన్న విరామం తీసుకుందాం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే అమృత్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, అర్జున్ గారు హైదరాబాద్ నుంచి. అర్జున్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఏమంటారు అంటే అక్రమంగా 111 సెక్షన్ పెట్టారండి. మాకు ఏం పెట్టారండి? 111 సెక్షన్ అండి, 111. ఓకే. అయితే దీనికి చాలా లేట్ అయిందండి, బెయిల్ రావడానికి చాలా రోజులు పట్టింది. ఎందుకు అలా అని అడుగుదామని ఒకసారి. ఓకే, అయితే అమృత్ గారు 111 సెక్షన్కి బెయిల్ రావడానికి ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. 111 సెక్షన్ అనేది ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ 15 డేస్కి బెయిల్ వేయచ్చండి అడ్వకేట్లు. ఎవ్రీ 15 డేస్కి బెయిల్ వేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా 45 డేస్ మినిమం 45 డేస్ లోపు బెయిల్ ఇస్తారు. అలాంటివి ఏమన్నా లేనప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతే కనుక మీరు అప్పీల్ కోర్టు, హైకోర్టు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో ఏం సమస్య లేదు. మా మెజిస్ట్రేట్స్ కూడా అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ ఆన్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్తోని, సెక్షన్స్తోని బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు, నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు అమృత్ గారు, ఒక లాయరు లేకుండా, ఒక అడ్వకేట్ లేకుండా ఒక సామాన్య వ్యక్తి తనపై ఉన్నటువంటి క్రిమినల్ కేసుని ఛేదించగలడంటారా? లాయర్ లేకుండా క్రిమినల్ కేసు అనేది ఈ రోజులలో కొంచెం కష్టం అవుతుండే. కాకపోతే ఏంటంటే అడ్వకేట్లు కూడా రీజనబుల్గా ఫీజు కనుక తీసుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కేసులు వాళ్ళు వాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము అప్రోచ్ అయ్యి మేము ఆర్గ్యుమెంట్ చెప్పి మేము చేయటం వల్ల కంప్లైంట్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సివిల్ కేసులలో వాళ్ళు ఎవరు సొంతంగా వాళ్ళ కేసులు వాదించుకోవడానికి ఉంటుంది. ఎందుకు అంటే ఇద్దరు అడ్వకేట్లు ఉంటారండి, పిటిషనర్స్, రెస్పాండెంట్స్ అంటారు వాళ్ళని. సో క్రిమినల్లో ఏమవుతుందంటే పీపీ గారు ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. సో వారి వల్ల ఏంటంటే అవతల పక్క గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇటు పక్కన అడ్వకేట్ని పెట్టుకుని వాదించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పెట్టుకోలేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ సర్వీస్ సెంటర్లు అప్రోచ్ అవుతే వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున ఒక అడ్వకేట్ని పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారండి హైదరాబాద్ నుంచి, పార్వతి గారు. పార్వతి గారు నమస్కారం అండి. పార్వతి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సమస్య ఏంటండి? సార్ మేము అంటే మా హస్బెండ్ తరఫున మాకు పొలం ఉన్నది సార్. అది ఒక 78 years నుంచి మా తరపునే ఉన్నది. మాకు కొంచెం భూమి తక్కువ ఉందని 2016 లో మేము టీసన్ కట్టుకుంటే మాకు వెరిఫై చేస్తే మాకు ఇస్తే అవతల వచ్చి మమ్మల్ని కొట్టడం, చేయడం, మేము ఫెన్సింగ్ వేసుకుంటే తీసేయడం, ఇట్లా 4 times గవర్నమెంట్ సర్వేయర్ గారు వచ్చి అన్ని చేసినా గానీ మళ్ళీ రిటర్న్ మా మీద కేసు పెట్టారండి. మేము పెట్టిన కేసులకైతే ఏది లేదు, వాళ్ళ పెట్టిన కేసులకైతే మమ్మల్ని కోర్టుకు పిలిపిస్తున్నారు. ఫర్దర్ మేము వచ్చేసి మన భూభారతి పెడితే దాంట్లో పెడితే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ చేసినాం సార్. మేము ఎన్ని ఎకరాలండి అది? 4 ఎకరాల 36 కుంటలు సార్ మాది. దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము తిరగమటికి కానీ 7 years అవుతుంది, మాకు ఏది లేదు, ఏమీ లేదు. 7 గుంటలు అక్రమంగా వాళ్ళు ఎక్కించుకొని 2021 నుంచి వాళ్ళకి చూపెడుతున్నది. వాళ్ళు అక్కడ పొజిషన్ లోనే లేరు. ఒక 100 years నుంచి మేము భూ కబ్జాలో ఉన్నాం, వాళ్ళు లేనే లేరు. అది డిలీట్ చేయడానికి తీరగానే ఆఫీస్ అంటూ లేదు. మేము మరి ఏం చేయాలి సార్? మేము ఎంత తిరిగినా కావట్లేదు, ఏది లేదు, ఏమీ లేదు. రిటర్న్ మా మీద కేసులు పెడుతున్నారు వాళ్ళు. ఏం కేసు పెట్టారండి మీ మీద?
ఇది క్రిమినల్ కేసు పెట్టారండి. మేమే పెట్టింది, మేము ఫస్ట్ పెట్టింది తీసుకోకుండా వాళ్ళు పెట్టింది తీసుకోరు. సర్వేయర్ గారు వచ్చి మాకు ఇక్కడికి వస్తుందని ఫినిషింగ్ రాళ్ళు బాధ చెప్పిపోతే మేము ఆ రాళ్ళు బాదుకుంటే నైట్ వచ్చి ఆ నైట్ లో ఫినిషింగ్ రాళ్ళన్నీ తీసేసి మా భూమి అని చెప్పి మా మీద కేసు పెడుతున్నారు. గవర్నమెంట్ సర్వేయర్ గారు 3 times వచ్చినారు. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారా మీరు? ఇంజక్షన్ ఆర్డర్ ఏం తేలేదు సార్. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం మేము, ఆర్డీఓ గారికి, అందరికి. అయితే అమృత్ గారు, ఇప్పుడు మీరు మొత్తం సమస్య అంతా విన్నారు. సో రివర్స్లో మళ్ళీ వీళ్ళ మీద కేసు పెడుతున్నారు, పొజిషన్లో కూడా వీళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటండి? పొజిషన్లో వీళ్ళు ఉంటే ఏమవుతుందంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో చట్టాలు ఏం చెప్తున్నాయంటే పొజిషన్లో ఒకళ్ళు ఉంటారు, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్స్ మీద డాక్యుమెంట్ చేసుకుంటారు, డాక్యుమెంట్ చేసుకుని మాదే ల్యాండ్ అని చెప్పి తిరుగుతారు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా ఎవరైతే గొడవకు వస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని అరెస్టులు చేయటము, వాళ్ళని బెదిరించటాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే పొజిషన్లో ఇప్పుడు చట్టం కూడా ఏం చెప్తుందంటే 30 years పొజిషన్లో ఉంటే సొంతంగా వాళ్ళదే అన్నట్టు చెప్తుంది. అది భూమి ఎట్లా అంటే దాని వాటర్ బిల్లు కానీ, దాని పరిష్కారం, దాని వాటర్ బిల్లు కానీ, ఏమన్నా ఇంటి పన్ను రసీదు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పొజిషన్ వాళ్ళదని చెప్తున్నాయి చట్టాలు. కానీ వీళ్ళు ఏంటంటే పోలీసులు ఏంటంటే అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప దాంట్లో ఏముండదండి. ఇలాంటివన్నీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఒకసారి అప్రోచ్ అవ్వమని చెప్పండి. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి అప్రోచ్ అయ్యామని చెప్పారు. ఒకసారి మీరు కనుక మేజిస్ట్రేట్ గారికి కంప్లైంట్ ఇస్తే ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి వాటిల్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుంది. ఓకే, సూర్యాపేట నుంచి రెహమాన్ గారు ఉన్నారు, మరొక కాలర్. రెహమాన్ గారు నమస్కారం అండి. రెహమాన్ గారు నమస్కారం. సార్ రెహమాన్ గారు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు రవి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొడంగల్ సార్ మాది. ఓకే, చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేము ఒక 4 years బ్యాక్ ల్యాండ్ కొనుక్కున్నాం సార్. సో మా పక్కన కూడా పట్టాదారు ల్యాండ్ అగ్రికల్చర్ చేసే వాళ్ళే ఉన్నారు. ఓకే, రీసెంట్ గా ఒక నెల రోజుల నుంచి ఆ మధ్యలో నుంచి రోడ్ వేస్తాం అని చెప్పి కాంట్రాక్టర్స్ వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్ బాగా. అంటే అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే? అగ్రికల్చర్ ల్యాండే సార్ మాది. అగ్రికల్చర్ ల్యాండే. ఆ ల్యాండ్ల నుంచి రోడ్ వెళ్తుంది, వెనక సైడ్ పొలాలకు వెళ్ళడానికి రోడ్డు కావాలి కాబట్టి రోడ్ వేయాలి అని అడుగుతున్నారు సార్. అంటే మేమేమన్నామంటే గవర్నమెంట్ ప్రకారంగా ఏమైనా శాంక్షన్ అయినట్టు లెటర్స్ ఏమన్నా ఉన్నాయా అవి చూపిస్తే కదా మేము రోడ్ వేసేది, రోడ్ వేయడానికి మేము పర్మిషన్ ఒప్పుకునేది అని చెప్పి చెప్పాను సార్ నేను. సో అటువంటివి ఏం లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పింది కదా వెనక సైడ్ ల్యాండ్లకు వెళ్ళడానికి ముందల నుంచి రోడ్డు కావాలని. అంటే మీకు ఏమైనా డబ్బులు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారా? వెళ్ళడానికి సార్ మీకు డబ్బులు ఏమైనా ఆఫర్ చేశారా? ఏం చేయలేదు సార్, ఆఫర్ చేయలేదు, ఏం చేయలేదు. కాంట్రాక్టర్స్ వచ్చి మేము రోడ్ వేస్తున్నాం ఇక్కడ నుంచి అది ఇది అని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు సార్. 33 feet రోడ్ వేస్తారంట సార్ లోపలికి. అగ్రికల్చర్ ల్యాండ్ల నుంచి 33 feet రోడ్ అనేది అది ఎంతవరకు సార్? మీకు అక్కడ ఎన్ని ఎకరాలు ఉందండి సార్? నాకు ఒక 5 acres ఉంది సార్. మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక 5 acres ఉంది సార్. ఓకే, ఇప్పుడు అనుమతి లేకుండా ఇట్లా రోడ్ వేయడం కరెక్ట్ అంటారా? అనుమతి లేకుండా అసలు ఫస్ట్ R&B వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. R&B పర్మిషన్ తీసుకోకుండా రోడ్లు వేయటము ఇట్లాంటివి ఏంటంటే పరిష్కారం కోసం మనం ఏంటంటే వెళ్ళి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే వినకపోతే కనుక మీరు వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా పరిష్కారం జరుగుతుంది అనేది మా ఒపీనియన్. ఎందుకంటే పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇబ్బంది కలగకుండా ఎవరిని ఏమి అనకుండా చెప్పి వాళ్ళు కూడా కేసు నమోదు చేయకపోవచ్చు. ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా రోడ్లు వేయడం అనేది అన్యాయం అలాంటివి. ఎందుకంటే రోడ్డు వల్ల ఏమవుతుందంటే అండి పాపం చిన్నకారు రైతు ఇలాంటి వాళ్ళు కూడా చిన్న 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు భూములలోకి వెళ్ళి రోడ్డు వేస్తే వాళ్ళకు ఒక అర ఎకరం పోవటం జరుగుతుంది. సో అలాంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ కూడా ఇబ్బంది చేయకుండా పరిష్కరిస్తే సాల్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, ఇందాక చెప్పినట్టు రెహమాన్ గారు సూర్యాపేట నుంచి. రెహమాన్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మా సమస్య ఏంటంటే సార్, మా తాతకు కలెక్టర్ ఆఫీస్ లో మా తాత అప్పుడు 50 ఏళ్ల కింద దఫేదారుగా చేస్తే ఇందిరాగాంధీ హయాంలో ఈనాన్ కింద ఒక 5 ఎకరాల 8 గుంటలు పొలం ఇచ్చిర్రు సార్.
మా నాన్నకి మేము చాలా మంది ఆడపిల్లలం కాబట్టి కొంచెం ఇక పట్టించుకోకుండా వదిలేస్తే ఈ మధ్యలో మేము రేవంత్ రెడ్డి సార్ అది పెట్టిరు కదా ప్రజా దర్బారు అలా మేము అప్లికేషన్ పెట్టినాం సార్. పెడితే ఒక్కసారి పిలిపించిరు వాళ్ళు. అది ఖమ్మం జిల్లా మన చిన్న ఇళ్ళపుడిలో ఉంది అది పొలం. మా తాత ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ లో చేసిర్రు అప్పుడు. అయితే ఒక్కసారి పిలిపించిర్రు, అడిగిండ్రు అది ఎస్టీ వాళ్ళ కాడ ఉంది కదమ్మా, వాళ్ళు ఆక్రమించిర్రు, మీకు ఎట్లా వస్తుంది మీకు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అని అన్నారు సార్. మా ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ ఆ పొజిషన్ లో ఉండబట్టి, అంటే వాళ్ళు ఆక్రమించుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 40 ఏళ్ల దాకా వచ్చింది సార్. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారమ్మా? ఇన్ని రోజులు మాకు ఫస్ట్ మా మేనత్త దగ్గర ఉండే అవి కాగితాలన్నీ, అవి ఏమంటారు పట్ట కాగితాలు ఇట్లా. అప్పుడు ఆమె ఇయ్యలేదు మాకు, చనిపోయే ముందర ఇచ్చింది మాకు. ఒక 8 సంవత్సరాలు అయింది ఆమె ఇచ్చి. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం సార్. అందరం ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. అంటే పేపర్లు అంటే దేనికి సంబంధించినటువంటి పేపర్లు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎలాంటి పేపర్స్? ఓన్లీ వైట్ పేపర్ మీద రాసుకున్నారా? పట్ట కాగితం సార్, పట్ట కాగితం, మన పహానీలు, అవి పొలానికి సంబంధించినవి అన్ని. అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయమ్మా సార్? అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా తాతగారి పేరు మీద ఉన్నాయి, మొహమ్మద్ ఖాసిం పేరు మీద ఉన్నాయి. ఇప్పటికీ ఆయన పేరు మీద ఉన్నాయా? ఇప్పటికీ అలా చట్టవారిలా చూస్తే అట్లా కొడతారు కదా సార్, ఆన్లైన్ దాంట్లో అలా కొడితే ఆయన పేరు మీదే చూపిస్తుంది. 2024, 25 దాకా ఆయన పేరే చూపిస్తుంది. దాని తర్వాత ఇది ఇయ్యమంటే ఇయ్యలేదు వాళ్ళు. ఓకే, అంటే దీనికి పరిష్కారం ఏంటి అమృత్ గారు? ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర సక్రమంగా ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 40 years అయిపోయింది, దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసుకోవడం జరిగింది. దీనికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? అంటే 40 years అయిపోయినాక దాని పొజిషన్ వీళ్ళకే రావాలి. మరి ఇన్ని రోజులు వాళ్ళు చూసుకోలేదు, చేయలేదు కాబట్టి ఒక్కసారి వెళ్ళి మీరు కలెక్టర్ గారి కన్నా లోకల్ విఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు రద్దయింది కాబట్టి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిష్కరిస్తారు. పరిష్కరించకపోతే ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది. 40 years అంటే ఈజీగా మీదే అవుతుందమ్మా ల్యాండ్. ఆ ల్యాండ్ మీదే అవుతుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని రోజులు మీకు తెలియదు, అన్యాయంగా వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఉన్నారు కాబట్టి దాన్ని పరిష్కరించుకుంటే బెటర్. ఓకే, మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు తిరుపతి నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మాకు తిరుపతిలో మా కజిన్ ది హౌస్ చిన్న పాత ఇంట్లో ఉండేటివి, దాంట్లో వేరే వాళ్ళు బాడుకున్నారు. మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సార్ నమస్తే. తిరుపతిలో మాకు వేరే పాత ఇల్లు ఉండేది మా కజిన్ ది, దాంట్లో వేరే వాళ్ళు బాడుకుండేవాళ్ళు. మా కజిన్ చనిపోయిన తర్వాత అతనికి వారసులు ఎవరు లేరు సార్. వాళ్ళు తిరుపతిలో ఒక హాస్టల్ ఉండేది సార్, పాత ఇల్లు సార్. పాత ఇల్లు ఉంటే దాంట్లో వచ్చింది ఏమిటంటే వేరే వాళ్ళు బాడుకుండేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చి కొడుకు పెద్ద రాసేసింది ఆస్తిని. వాళ్ళకి ఆస్తి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు అద్దెకున్నటువంటి వాళ్ళే వాళ్ళ పేరు మీద రాసుకున్నారా? అప్రూవల్ ఇచ్చేసారు, ఇల్లు కట్టేశాడు అనమాట. కాదండి, అద్దెకున్నటువంటి వాళ్ళు మీ రిలేటివ్స్ చనిపోయిన తర్వాత వీళ్ళ పేరు మీద మార్చేసుకున్నారా దాన్ని? వాళ్ళ కొడుకు మీద రాసేసారు, కొడుకు మీద. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీ వాళ్ళ దగ్గర లేవా? వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకేం సంబంధం లేదు అది. అప్పటి వరకు ఇది కూడా డాక్యుమెంట్స్ అంటే చాలా పాతది ఇది. కానీ దాంట్లో ఏంటంటే పన్ను కట్టిన రసీదులు కూడా ఆ రిజిస్ట్రేషన్ తర్వాత కూడా పన్ను కట్టిన రసీదులు ఈయన పేరుతోనే ఉన్నాయి, వీళ్ళ నాన్న పేరుతో. ఎవరైతే ఇంటి అట్లా ఆయన ఉన్నాడో ఆయన నాన్న పేరుతో ఉన్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ లేవంటారా? 1962 ఇదన్నమాట, 1962. కాదండి, డాక్యుమెంట్స్ లేవా అని అడుగుతున్నా. వినిపిస్తుందా సుబ్బారావు గారు? డాక్యుమెంట్స్ అంటే ఏమీ లేవు. 1962లో వచ్చింది అది, ఆ డాక్యుమెంట్స్ లేవు సార్. వాళ్ళకు లేవు, మాకు లేవు. మాకు వచ్చిందంటే పన్ను రసీదులు ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటే అద్దెకున్నటువంటి వాళ్ళే, ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది, అద్దెకి ఇచ్చాను. ఇప్పుడు నా తర్వాత మళ్ళీ వాళ్ళే దాన్ని ఆక్రమించుకున్నట్టు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. నా దగ్గర ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అంటే పాత డాక్యుమెంట్స్ లేవు సంబంధించినటువంటివి వాళ్ళ దగ్గర లేవు, రిజిస్ట్రేషన్ అయిపోయింది.
పరిష్కారం ఏంటి ఇప్పుడు దీనికి? ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అనేది లేవనటం వాళ్ళ దగ్గర ఉంటేనేమో పరిష్కారం జరుగుతుందండి. లేవంటున్నారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే చట్టం కూడా ఏం చెప్తుందంటే 15-20 ఇయర్స్ అబోవ్ ఒకరే ఓనర్ రెంట్కు ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే దానికి వాళ్ళకి రైట్ ఉంటుందని చెప్తుంది. కాకపోతే అలాంటి వాటికి ఇబ్బంది కలగకుండా మనం కూడా ఏంటంటే రెంట్కి ఇచ్చిన వాళ్ళం సైమల్టేనియస్గా ఆపోజిట్గా ఎవరైనా ఉన్నా కానీ మార్చుకోవటము, రెంట్కి ఇవ్వటం, మీరు వేరే వాళ్ళు రావటం అలాంటివి చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కంటిన్యూస్గా ఒకళ్ళే 15-20 ఇయర్స్ 30 ఇయర్స్ ఒకళ్ళే బాగా మంచిగా ఉన్నారు ఇంట్లో రెంట్కి ఇవ్వటం వల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజులలో మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్లో ఏంటంటే 20 స్టాంప్ పేపర్స్తోని డాక్యుమెంట్స్ మన కలెక్టర్ ఆఫీసులలో ఎంఆర్ఓ ఆఫీసులలో డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి. డిజిటలైజేషన్స్తోని వాటితోని పేపర్ సృష్టించుకోవటము, స్టాంప్ పేపర్తో మాదే అని చెప్పి పెట్టించుకోవటము, వేలు ముద్రలతోని చేయించుకోవడం వల్ల ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇమీడియట్గా పొజిషన్ మార్చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏం జరగకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రియల్ ఓనర్స్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రెంట్ హోల్డర్స్తో. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు. బాలరాజ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? జరా నాకు గొంతు, నేను సీనియర్ సిటిజన్ అమ్మ, 66 ఏళ్ళు ఉంటా. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. మా భార్య నాకు 1985లో 84 పెళ్లి అయింది. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. ఆమె 2010లో చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత పిల్లలను నమ్మినందుకు ఆమె చనిపోయిన తర్వాతనే 2 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఇచ్చిన మేడం. మొత్తం నా ఆస్తి వైనోబనగర్ కాలనీలో 100 గజాల ఇల్లు ఉన్నది. మా భార్య పేరు మీద నేనే చేయించిన. నా బిడ్డ చేసుకున్నది పెళ్లి కాలేదని చెప్పానని ఇక తిరిగి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు తిరిగి అది చేసిన. ఇక కామారెడ్డిలో జాగా, రిజిస్ట్రేషన్ జాగా, నేషనల్ హైవే రోడ్ పక్కనే ఉన్నది. ఆ కాగితాలు ఎత్తుకపోయిన నా కొడుకు ఇప్పుడు నాతో మాట్లాడతలేరు. 25 తులాల బంగారం ఎత్తుకపోయింది మేడం. ఎవరండి మీ కొడుకు? ఒక కొడుకేనా? 2 బిడ్డలు. మా భార్య 2010లో చనిపోయింది. 2009-10. 2 బిడ్డలు తీసుకెళ్లారా? ఒక కొడుకే తీసుకెళ్లాడని అడుగుతున్నా. ఒక్కటే బిడ్డ తీసుకపోయింది. పెద్దల్లుడు తీసుకపోయిండు. అల్లుడు తీసుకెళ్ళిండా? కొడుకు తీసుకుపోయి ఇచ్చిండు. 3 ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఆయన అయితే తీసుకుపోయిండు. ఇప్పటి వరకు 2010 నుంచి అడుగుతుండే. ఇప్పటి వరకు నాకు ఇచ్చింది లేదు, చూయించింది లేదు. నువ్వు 4 రోజులు అయితే వస్తావు, నీకెందుకు అని చెప్పానని పెద్ద ప్రాబ్లం చేస్తున్నారు. నాకు బతకడానికి చాలా కష్టం ఉన్నది మేడం. ఇంకోటి ఎందుకు కదంటే నేను 2018లో నేను 2nd మ్యారేజ్ నాకు సాధగైతలే, నాకు పెట్టేటోడు ఉండలేడు మేడం. అయితే నేను 2nd మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టిండ్రు అలా వేస్తూనే ఉంచిండ్రు మేడం. ఓకే, అంటే ఇప్పుడు అమృత్ గారు వీళ్ళకి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉపయోగపడుతుందండి. కాకపోతే ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్లో కూడా కేసు ఫైల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఆఫీసర్ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళ కొడుకు దగ్గర నుంచి పిలిపించిన తర్వాత ఇమీడియట్ మనం పిలవడం జరుగుతుంది. వాళ్ళు పిలిపించి ఇమీడియట్ పేపర్లు ఇవ్వమంటం జరుగుతుంది. లేకపోతే ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారండి. లక్ష్మి గారు సమస్య ఏంటండి? మాది ఇక్కడ ల్యాండ్ ఇష్యూ అండి. మన వరంగల్ జిల్లా నర్సాపురం దగ్గర అండి. మాకు విలేజ్ లో 3 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం స్కూల్ కి అలాట్ చేసినాం మేము. ఓకే, అయితే ఆ అలాట్ చేసిన ల్యాండ్ కింద వాళ్ళు సమ్ ల్యాండ్ ఇస్తామని చెప్పారు సార్ మాకు. చెప్పి ఊరు బయట ఇచ్చారు. వాళ్ళు ఇస్తానన్నది 3 ఎకరాలకి 6 ఎకరాలు ఇస్తామని చెప్పి అప్పుడు నమ్మబలిచారు. ఎవరన్నారు? అక్కడ మన ఊర్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఊళ్ళో ల్యాండ్ కోసం ఒప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు సంగతి ఇస్తాము అని చెప్పి. అప్పట్లో మా తాతగారు వాళ్ళందరికీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు మామూలుగా ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకున్నారు. అసలు ఆ పేపర్లు కూడా లేవు. తర్వాత 1.5 ఎకరం పొలం మా తాతగారి పేరు మీద చేయించారు. పట్టా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు మా తాతగారిని సాదుతున్నారు. మా నాన్నగారు కాక మా తాతగారికి ఇంక 2 సంతానం.
అయితే ఆ ఇద్దరు సంతానం ఏమంటున్నారంటే మా తాతగారిని చూసుకోవట్లేదు, ఈయన పెరాలసిస్ పేషెంట్, ప్లస్ ఈయనకి వచ్చేసి కంప్లీట్లీ బెడ్ మీదనే. మా మదర్ అవుట్ సోర్సింగ్ నర్స్ అన్నమాట, మొత్తం ఆమె చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఆ పొలము వారసత్వంగా వస్తుందని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు తాతగారి పేరు మీద. ఇప్పుడు వాళ్ళిద్దరు వద్దని లీగల్ గా లాయర్ పరంగా అగ్రిమెంట్ చేసుకున్నారు తప్పితే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాను అని చెప్పట్లేదు సార్. ఇప్పుడు మరి మేము అది డైరెక్ట్ చేసుకోవాలంటే మా నాన్నగారికి మా తాతగారు బతికే ఉన్నారు, చెప్తా అంటున్నారు. మరి వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్కి వచ్చే ఛాన్స్ ఉందా సార్? మరి కాదండి, ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద ఉన్న 1.5 ఎకరా మీ తాతగారి పేరు మీద ఉన్న 1.5 ఎకరా మీ నాన్నగారి పేరు మీదకి రాసుకోవాలి. అవును సార్, అవును. సింపుల్ గా గిఫ్టెడ్ చేసుకోండి. ఇప్పుడు మా తాతగారు బతికే ఉన్నారు కాబట్టి గిఫ్ట్ అది వారసత్వ భూమి అనేది పట్టాలో ఉంది కదా సార్, మరి ఎప్పుడన్నా అబ్జెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అని. దీనికి ఏమంటారు అమృత్ గారు? గిఫ్టెడ్ పనికొస్తుంది అంటారు దీనికి, వారసత్వ భూమికి గిఫ్టెడ్ పనికొస్తుందండి. ఇప్పుడు రీసెంట్గా భూములు అవి అంటేనేమో ధరణి, మొన్నటిదాకా ధరణిలో ఎంట్రీస్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో ఉండేది. ఇప్పుడు భూభారతి వచ్చింది. భూభారతి కూడా పెద్దగా పరిష్కారం చూపించట్లేదు, ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే విలేజ్లలో. మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. భూభారతి అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ధరణి ఎంట్రీస్ ఏంటంటే అవత మిస్టేక్గా ఎంటర్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వీరి కాలర్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా వాళ్ళ తాతగారు వీళ్ళు ఉన్నారు కాబట్టి గిఫ్టెడ్ అన్న రాసుకుంటే బెటర్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమృత్ గారు. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు. సో ఏదేమైనా నేరం జరిగిన తర్వాత న్యాయం దొరకాలనేది ప్రతి ఒక్క బాధితుడి ఆశ. అలాగే తప్పుడు కేసులో ఇరుక్కొని నిర్దోషిగా బయటపడడం కూడా ఒకరి హక్కు. ఈ రెండు సమతుల్యతలను కాపాడుకోవడం క్రిమినల్ లా కీలక పాత్ర పోషిస్తుంది. మన సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ క్రిమినల్ లా పైన కనీస అవగాహన ఉంటేనే తప్పుడు కేసులకు బలి కావడం, లేకపోతే న్యాయం ఆలస్యం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈరోజు మనతో పంచుకున్న ఈ విలువైన సమాచారాన్ని అడ్వకేట్ అమృత్ గారికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రేక్షకులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్టం గురించి తెలిసిన వారు రక్షింపబడతారు, తెలియని వారు శిక్షించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.